ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 10 మార్చ్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువును చదవాలి, చదివించాలి. అందరికీ శాంతిధామము సుఖధామాలకు దారి తెలపాలి. ప్రశ్న: సతోప్రధాన పురుషార్థుల గుర్తు ఏది? జవాబు: వారు ఇతరులను కూడా తమ సమానంగా చేస్తారు. వారు అనేక మంది కళ్యాణం చేస్తూ ఉంటారు. జ్ఞానధనంతో జోలెను నింపుకుని దానం చేస్తారు. 21 జన్మలకు వారసత్వం తీసుకుంటారు. ఇతరులకు కూడా ఇప్పిస్తారు. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. భక్తులు ఎవరినైతే మహిమ చేస్తారో మీరు వారి సన్ముఖంలోనే కూర్చుని ఉన్నారు కనుక మీకు ఎంత సంతోషం ఉండాలి. వారిని ఓం నమః శివాయ అని నమస్కరిస్తారు. మీరు నమస్కరించే పని లేదు. పిల్లలు తండ్రిని స్మృతి చేస్తారు, కానీ ఎప్పుడు నమస్కరించరు. వీరు కూడా మన తండ్రే. వీరి ద్వారా మీకు వారసత్వం లభిస్తుంది. మీరు వారికి నమస్కరించరు, స్మృతి చేస్తారు. శరీరంలోని ఆత్మ స్మృతి చేస్తుంది. తండ్రి ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నారు. వారు మనకు మార్గం తెలుపుతున్నారు. తండ్రి నుండి అనంతమైన వారసత్వంను ఎలా తీసుకోవాలో తెలుపుతున్నారు. మీరు కూడా మంచి రీతిగా అర్థం చేసుకున్నారు. సత్యుగంను సుఖధామము అని అంటారు. ఆత్మలుండే చోటును శాంతిధామము అని అంటారు. మనము శాంతిధామ నివాసులమని మీ బుద్ధిలో ఉంది. ఈ కలియుగాన్ని దుఃఖధామము అని అంటారు. ఆత్మలమైన మనమిప్పుడు స్వర్గంలోకి వెళ్ళేందుకు, మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నాము. ఈ లక్ష్మీనారాయణులు దేవతలు కదా. నూతన ప్రపంచం కొరకు మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి. తండ్రి ద్వారా మీరు చదువుతున్నారు. చదువులో కొంతమంది పురుషార్థం చాలా తీవ్రంగా ఉంటుంది, కొంతమందిది బలహీనంగా ఉంటుంది. ఎవరైతే సతోప్రధాన పురుషార్థులుగా ఉంటారో వారు ఇతరులను కూడా తమ సమానంగా తయారు చేసేందుకు నెంబర్ వారుగా పురుషార్థం చేయిస్తారు. అనేక మందికి కళ్యాణం చేస్తారు. ధనంతో ఎంత బాగా జోలు నింపుకొని దానం చేస్తారో అంత లాభం ఉంటుంది. మనుషులు దానం చేస్తూ ఉంటారు. వారికి మరుసటి జన్మలో అల్పకాలం కొరకు ఫలం లభిస్తుంది. అందులో సుఖం స్వల్పంగా ఉంటుంది. మిగిలినంతా దుఃఖమే దుఃఖం. మీకైతే 21 జన్మలకు స్వర్గ సుఖం లభిస్తుంది. స్వర్గ సుఖం ఎక్కడా, ఈ దుఃఖం ఎక్కడా? అనంతమైన తండ్రి ద్వారా మీకు స్వర్గంలో అనంతమైన సుఖం లభిస్తుంది. ఈశ్వరార్థంగా దాన పుణ్యాలు చేస్తారు కదా, అది అప్రత్యక్ష దానం. ఇప్పుడు మీరైతే సన్ముఖంలో ఉన్నారు కదా. ఇప్పుడు మీకు తండ్రి కూర్చుని అర్థం చేస్తున్నారు. భక్తి మార్గంలో ఈశ్వరార్థం దాన పుణ్యాలు చేస్తే మరుసటి జన్మలో ఫలం లభిస్తుంది. మంచి పనులు చేస్తే మంచి లభిస్తుంది. చెడు పనులు, పాపాలు మొదలైనవి చేస్తే వారికి అలాగే లభిస్తుంది. ఇక్కడ ఈ కలియుగంలో పాపాలే జరుగుతూ ఉంటాయి, పుణ్యం జరగదు. ఒకవేళ లభిస్తే అల్పకాలిక సుఖం లభిస్తుంది. ఇప్పుడు మీరు భవిష్యత్ సత్యుగంలో 21 జన్మలకు సదా సుఖవంతులుగా అవుతారు. దాని పేరే సుఖధామము. చిత్ర ప్రదర్శనలో కూడా ఇది శాంతిధామము, సుఖధామానికి సహజ మార్గం అని రాయవచ్చు. ఇప్పుడు ఇది కలియుగం కదా. కలియుగం నుండి సత్యుగము, పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి వెళ్లేందుకు పైసా ఖర్చు లేకుండా సులభమైన మార్గం ఇలా రాస్తే మనుషులు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే రాతిబుద్ధి కలవారు కదా. తండ్రి చాలా సహజంగా చేసి అర్థం చేయిస్తున్నారు. దీని పేరే సహజ రాజయోగము, సహజ జ్ఞానము. తండ్రి పిల్లలైన మిమ్మల్ని చాలా తెలివిగల వారిగా తయారు చేస్తున్నారు. ఈ లక్ష్మీనారాయణులు వివేకవంతులు కదా. భలే కృష్ణుని గురించి ఏమేమో రాసిస్తారు. అవన్నీ అసత్య కలంకాలు. అమ్మా, నేను వెన్న తినలేదని కృష్ణుడు అంటాడు. దీని అర్థం కూడా ఎవరికి తెలియదు.
నేను వెన్న తినలేదు. అయితే ఎవరు తిన్నారు? పిల్లలకు పాలు తాగిస్తారు. పిల్లలు వెన్న తింటారా? పాలు తాగుతారా? పిల్లలకు పాలు తాగిస్తారు. పిల్లలు వెన్న తింటారా? పాలు తాగుతారా? మట్టి కుండలు పగలకొట్టినట్లు మొదలైనవి చూపిస్తారు. అటువంటి మాటలేవీ లేవు. వారు స్వర్గంలోని ప్రప్రథమ రాకుమారుడు. మహిమంతా ఒక శివబాబాది మాత్రమే. ప్రపంచంలో ఇతరులెవ్వరికీ మహిమ లేదు. ఈ సమయంలో అందరూ పతితులుగానే ఉన్నారు. కానీ భక్తి మార్గానికి కూడా మహిమ ఉంది. భక్తుల మాల కూడా మహిమ చేయబడుతుంది కదా. స్త్రీలలో మీరాబాయ్, పురుషుల్లో నారదుడు ముఖ్యులుగా మహిమ చేయబడతారు. ఒకటేమో భక్తుల మాల, రెండవది జ్ఞానుల మాల. భక్తిమాల నుండి రుద్రమాలలోని వారిగా అయ్యారు. తర్వాత రుద్రమాల నుండి విష్ణుమాల తయారవుతుంది. రుద్రమాల సంగం యుగంలోనిది. ఈ రహస్యం పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మీకు ఈ విషయాలు తండ్రి సన్ముఖంలో కూర్చుని అర్థం చేస్తున్నారు. సన్ముఖంలో కూర్చున్నప్పుడు మీరు రోమాంచితులుగా అవ్వాలి. అహో సౌభాగ్యం! 100% దుర్భాగ్యశాలురుగా ఉన్న మనం సౌభాగ్యశాలురుగా అవుతాము. కుమారీలు కామఖడ్గం క్రిందకు వెళ్ళలేదు. అది కామఖడ్గం అని తండ్రి అంటున్నారు. జ్ఞానాన్ని కూడా ఖడ్గము అని అంటారు. జ్ఞాన అస్త్రశస్త్రాల గురించి తండ్రి తెలిపించారు. కానీ వారు దేవతలకు స్థూలమైన అస్త్రశస్త్రాలను ఇచ్చేశారు. అవి హింసకు పనికి వచ్చే వస్తువులు. స్వదర్శన చక్రము అంటే ఏమిటో మనుషులకు తెలియదు. శాస్త్రాల్లో కృష్ణునికి కూడా స్వదర్శన చక్రంను ఇచ్చి హింస చేసినట్లు చూపించారు. వాస్తవానికి ఇవన్నీ జ్ఞాన విషయాలు. మీరిప్పుడు స్వదర్శన చక్రధారులుగా అయ్యారు. కానీ వారు దీనిని హింసగా చూపించారు. పిల్లలైన మీకిప్పుడు స్వ అనగా చక్రజ్ఞానం లభించింది. బాబా చెప్తున్నారు, మీరు బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణ కులభూషణ స్వదర్శన చక్రధారులు. దీని అర్థం కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మీలో సృష్టి చక్ర జ్ఞానము, 84 జన్మల జ్ఞానము పూర్తిగా ఉంది. సత్యుగంలో మొదట ఒకే ఒక సూర్యవంశ ధర్మం ఉండేది. ఆ తర్వాత చంద్రవంశం. ఈ రెండింటినీ కలిపి స్వర్గమని అంటారు. ఈ విషయాలు మీలో కూడా నెంబర్వారుగా ఉన్నాయి. తండ్రి ఎలా మిమ్మల్ని చదివించారో, మీరు తెలివిగలవారిగా అయ్యారో, ఇప్పుడు మీరు అదే విధంగా ఇతరుల కళ్యాణం చేయాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. ఎంతవరకు బ్రహ్మ వంశావళిగా అవ్వరో అంతవరకు శివబాబా నుండి వారసత్వం ఎలా తీసుకుంటారు? ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. శివబాబా నుండి వారసత్వం తీసుకుంటున్నారు. ఇది మర్చిపోరాదు. పాయింట్లు నోట్ చేసుకోవాలి. ఇది 84 జన్మల సిడి. నిచ్చెనలో మెట్లు దిగటం సులభం. పైకి ఎక్కినప్పుడు నడుమును చేతితో పట్టుకుని ఎలాగో ఒకలాగా ఎక్కుతారు. కానీ లిఫ్ట్ కూడా ఉంది. ఇప్పుడు బాబా మీకు లిఫ్ట్ ఇవ్వటానికే వచ్చారు. ఒక్క సెకండ్లో మీరు పైకి ఎక్కే కలలో వెళ్తారు. ఇప్పుడు మాది పైకి ఎక్కే కళ అని పిల్లలైన మీకు ఖుషి ఉండాలి. అత్యంత ప్రియమైన బాబా లభించారు. వారి వంటి ప్రియమైన వస్తువు మరేది ఉండదు. సాధు సత్పురుషులు మొదలైన వారంతా ఆ ఒక్క ప్రియుణ్ణే స్మృతి చేస్తారు. ఇప్పుడు అందరూ వారి ప్రేయసులే. అయితే వారు ఎవరో ఎవ్వరికీ కొంచెం కూడా తెలియదు. కేవలం సర్వవ్యాపి అని అనేస్తారు. ఇప్పుడు శివబాబా మనల్ని వీరి ద్వారా చదివిస్తున్నారని మీకు తెలుసు. శివబాబాకు సొంత శరీరం లేనేలేదు. వారు పరం ఆత్మ. పరం ఆత్మ అనగా పరమాత్మ. వారి పేరు శివుడు. మిగిలిన ఆత్మలందరి శరీరాలకు వేరువేరు పేర్లున్నాయి. పరమాత్మ ఒకే ఒక్కరు. వారి పేరు శివుడు. కానీ మనుషులు వారికి అనేక పేర్లు ఉంచేశారు. రకరకాల మందిరాలు నిర్మించారు. ఇప్పుడు మీకు వాటి అర్థం తెలుసు. బొంబాయిలో బబ్రీనాథుని మందిరం ఉంది. వారిప్పుడు మిమ్మల్ని ముళ్ళ నుండి పుష్పాలుగా చేస్తారు. మీరు విశ్వాధికారులుగా అవుతారు. కావున మొదట ముఖ్యమైనది ఆత్మలమైన మనందరి తండ్రి ఒక్కరే. వారి ద్వారానే
భారతవాసులకు వారసత్వం లభిస్తుంది. ఈ లక్ష్మీనారాయణులు భారతదేశానికి యజమానులు కదా, చైనాకు కాదు కదా. చైనాకైతే ముఖమే వేరుగా ఉండేది. వీరు భారతదేశం వారే. మొట్టమొదట తెల్లగా, తర్వాత నల్లగా అవుతారు. మల్లాలు ఆత్మలోనే ఏర్పడతాయి, నల్లగా అవుతారు. ఉదాహరణలన్నీ భారతదేశంపైనే ఉన్నాయి. భ్రమరము పేడ పురుగులను పరివర్తన చేసి తన సమానంగా చేస్తుంది. సన్యాసులు ఎక్కడ పరివర్తన చేస్తున్నారు? శ్వేతవస్త్రాలు వారికి కాషాయ వస్త్రాలను ధరింపచేసి తల గుండు చేయిస్తారు. మీరైతే ఈ జ్ఞానం తీసుకుంటారు. లక్ష్మీనారాయణుల వలె శోభాయమానంగా అవుతారు. ఇప్పుడు ప్రకృతి కూడా తమో ప్రధానంగా ఉంది కనుక భూమి కూడా తమో ప్రధానంగా ఉంది. అందువలన నష్టకారకంగా ఉంది. ఆకాశంలో తుఫాను రేగుతున్నాయి. ఎంత నష్టపరుస్తాయి! ఉపద్రవాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రపంచంలో అత్యంత దుఃఖం ఉంది. అక్కడ పరం సుఖం ఉంటుంది. తండ్రి పరం దుఃఖం నుండి పరం సుఖంలోకి తీసుకెళ్తారు. ఇది వినాశనమవుతుంది. మళ్ళీ అందరూ సతోప్రధానంగా అవుతారు. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి తండ్రి నుండి ఎంత వారసత్వం కావాలో అంత తీసుకోండి. లేకుంటే చివర్లో పశ్చాత్తాపపడవలసి వస్తుంది. బాబా వచ్చారు కానీ మేము ఏమీ తీసుకోలేదని అనుకుంటారు. ఎండిపోయిన వెదురు అడవికి అగ్ని తగులుకున్నప్పుడు కుంభకర్ణుని నిద్ర నుండి మేల్కుంటారు అని రాయబడి ఉంది. ఆ తర్వాత అయ్యో అయ్యో అంటూ మరణిస్తారు. అయ్యో అయ్యోకు తర్వాత జయ జయ ధ్వనులు వినిపిస్తాయి. కలియుగంలో అందరూ అయ్యో అయ్యో అంటున్నారు కదా. ఒకరినొకరు చంపుకుంటున్నారు. అనేక మంది మరణిస్తారు. కలియుగం తర్వాత మళ్ళీ సత్యుగం తప్పకుండా వస్తుంది. మధ్యలో ఇది సంగమ యుగం. దీనిని పురుషోత్తమ యుగమని అంటారు. తండ్రి తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయ్యేందుకు మంచి యుక్తి తెలుపుతున్నారు. వారు కేవలం నన్ను స్మృతి చేయండి, ఇక ఏమీ చేయనవసరం లేదు అని అంటున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు తలా మొదలైనవి వంచి నమస్కరించే పని లేదు. బాబాకు ఎవరైనా చేతులు జోడించి నమస్కరించి బాబా అని అంటారు. ఆత్మైన మీకైతే చేతులు లేవు, తండ్రికి చేతులు లేవు. అటువంటప్పుడు చేతులు ఎవరి కొరకు జోడిస్తారు? కలియుగంలోని భక్తి మార్గపు గుర్తులు ఒక్కటి కూడా ఉండరాదు. ఓ ఆత్మ, నీవు ఎందుకు చేతులు జోడిస్తావు? కేవలం తండ్రినైన నన్ను స్మృతి చేయండి. స్మృతి చేయటము అనగా చేతులు జోడించటం కాదు. మనుషులు సూర్యునికి కూడా చేతులు జోడిస్తారు. ఏ మహాత్ములకైనా చేతులు జోడిస్తారు. మీరు చేతులు జోడించరాదు. ఇది నేను అప్పుగా తీసుకున్న శరీరం. అయితే ఎవరైనా చేతులు జోడిస్తే దానికి బదులుగా జోడించవలసి వస్తుంది. నేను ఆత్మను. ఈ బంధనం నుండి విడుదల పొంది ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి అని మీరు అర్థం చేసుకోవాలి. దీనిపై అసహ్యం వస్తూ ఉంది. ఈ పాత శరీరాన్ని వదిలేయాలి. సర్పం కుబుసం వదిలినట్లు వదలాలి. భ్రమరంలో కూడా పురుగును తన సమానంగా భ్రమరంగా మార్చే తెలివి చాలా ఉంది. పిల్లలైన మీరు కూడా ఈ విశ్వసాగరంలో మునకలు వేస్తున్న వారిని వెలుపులకి తీసి క్షీరసాగరంలోకి తీసుకువెళ్తారు. ఇప్పుడు శాంతిధామానికి పదండి అని తండ్రి చెప్తున్నారు. మనుషులు శాంతి కొరకు ఎంతగానో తలలు బాదుకుంటున్నారు. సన్యాసులకు స్వర్గం అనే జీవన్ముక్తి లభించదు. ముక్తి లభిస్తుంది. దుఃఖం నుండి విడుదల పొంది శాంతిధామంలో కూర్చుంటారు. అయినా ఆత్మ మొట్టమొదట జీవన్ముక్తిలోకి వస్తుంది, తర్వాత జీవన బంధనంలోకి వస్తుంది. ఆత్మ సతోప్రధానంగా ఉండి తర్వాత మెట్లు క్రిందకు దిగుతుంది. మొదట సుఖంను అనుభవించి తర్వాత క్రిందకు దిగుతూ దిగుతూ తమో ప్రధానం అయిపోయింది. ఇప్పుడు అందర్నీ మళ్ళీ వాపస్ తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. నన్ను స్మృతి చేస్తే మీరు పావనమైపోతారని తండ్రి చెప్తున్నారు. మనుషులు శరీరాన్ని వదిలేటప్పుడు చాలా కష్టంను అనుభవిస్తారు. ఎందుకంటే శిక్షణలు అనుభవించవలసి వస్తుంది. శివునిపై బలి అయితే ముక్తి లభిస్తుందని విన్నందున కత్తుల బావిలో దూకుతారు.
ఇప్పుడు మీరు బలి అవుతున్నారు కదా. అందువలన భక్తి మార్గంలో కూడా ఇవే మాటలు కొనసాగుతాయి. అందుకే శివునిపై బలి అవుతారు. వాపస్ ఎవ్వరూ వెళ్ళలేరని తండ్రి అర్థం చేస్తున్నారు. అంతగా బలి అయినందున పాపాలు తొలుగుతాయి. మళ్ళీ లెక్కాచారం కొత్తగా ప్రారంభమవుతుంది. మీరు ఈ సృష్టి చక్రంను గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు అందరిది క్రిందకు దిగే కళ. నేను వచ్చి అందరికీ సద్గతినిస్తాను. అందరినీ ఇంటికి తీసుకెళ్తాను. పతితులనైతే వెంట తీసుకెళ్ళను. అందువలన ఇప్పుడు పవిత్రమైతే మీ జ్యోతి వెలిగించబడుతుంది. వివాహ సమయంలో స్త్రీ తలపై మట్టి పాత్రలో జ్యోతి వెలిగిస్తారు. ఈ ఆచారం కూడా భారతదేశంలోనే మాత్రమే ఉంది. స్త్రీ తలపై మట్టి పాత్రలో జ్యోతి వెలిగిస్తారు. పతి తలపై వెలిగించరు. ఎందుకంటే పతిని పరమేశ్వరుడు అని అంటారు. ఈశ్వరుని తలపై జ్యోతిని ఎలా వెలిగిస్తారు? తండ్రి అర్థం చేయిస్తున్నారు. నా జ్యోతి ఎప్పుడూ వెలిగే ఉంటుంది. నేను మీ జ్యోతిని మేల్కొల్పుతాను. తండ్రిని దీపం అని కూడా అంటారు. బ్రహ్మ సమాజం వారు జ్యోతికి గౌరవం ఇస్తారు. సదా జ్యోతి వెలిగించే ఉంటారు. దాన్నే స్మృతి చేస్తారు. ఆ జ్యోతినే భగవంతునిగా భావిస్తారు. కొంతమంది చిన్న జ్యోతి అంటే ఆత్మ, పెద్ద జ్యోతి అంటే పరమాత్మలో ఇమిడిపోతుందని భావిస్తారు. ఈ విధంగా అనేక మతాలున్నాయి. మీ ధర్మం అపారమైన సుఖంనిచ్చేదని తండ్రి చెప్తున్నారు. మీరు స్వర్గంలో చాలా సుఖంను అనుభవిస్తారు. నూతన ప్రపంచంలో మీరు దేవతలుగా అవుతారు. మీ చదువు భవిష్య నూతన ప్రపంచం కొరకు. మిగిలిన చదువులన్నీ ఈ ప్రపంచం కొరకే. ఇక్కడ మీరు చదివి భవిష్యత్తులో పదవి పొందుకోవాలి. గీతలో కూడా రాజయోగం నేర్పించారు. చివర్లో యుద్ధం జరిగినట్లు చూపించారు. ఏమీ మిగల్లేదు. పాండవులకు తోడుగా ఒక కుక్కను చూపిస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నేను మిమ్మల్ని దేవీ దేవతలుగా తయారు చేస్తాను. ఇక్కడ అనేక ప్రకారాలైన దుఃఖంలిచ్చే మనుషులు ఉన్నారు. కామఖడ్గంను విసురుతూ ఎంతో దుఃఖితులుగా చేస్తారు. అందువలన జ్ఞానసాగరులైన ఈ అనంతమైన తండ్రి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నారని మీకెంతో ఖుషి ఉండాలి. అత్యంత ప్రియమైన ప్రియుడు, ప్రేయసులమైన మనము వారిని అర్ధకల్పం స్మృతి చేస్తాము. మీరు స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నేను వచ్చాను. మీరు నా మతంను అనుసరించండి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఇతరులెవ్వరినీ స్మృతి చేయరాదు. నా స్మృతిలో తప్ప ఏ ఇతర ఉపాయంతోనూ మీ పాపాలు భస్మం కావు. ప్రతి విషయంలో సజ్జన్ను సలహా అడుగుతూ ఉండండి. బాబా సలహా ఇస్తున్నారు, ఫలానా విధంగా తోడు నిభాయించండి. సలహా ప్రకారం నడుచుకుంటే అడుగడుగులోనూ పదం లభిస్తుంది. సలహా తీసుకుంటే జవాబుదారి నుండి విడుదల పొందినట్లు అవుతుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖవారసత్వాన్ని తీసుకునేందుకు నేరుగా ఈశ్వరార్థం దానపుణ్యాలు చేయాలి. జ్ఞానధనంతో జోలిని నింపుకుని అందరికీ ఇవ్వాలి. సెకండ్ పాయింట్, ఈ పురుషోత్తమ యుగంలో స్వయాన్ని అన్ని బంధనాల నుండి ముక్తం చేసుకుని జీవన్ముక్తులుగా అవ్వాలి. భ్రమరం వలె బూబూ చేస్తూ ఇతరులను మీ సమానంగా తయారు చేసే సేవ చేయాలి. ఈరోజు వరదానము. సర్వప్రాప్తుల అనుభవం ద్వారా శక్తిశాలిగా అయ్యే సదా సఫలతా మూరత్ భవ. ఎవరైతే సర్వప్రాప్తుల అనుభవీ మూర్తులుగా ఉంటారో వారే శక్తిశాలిగా ఉంటారు. ఇటువంటి సర్వప్రాప్తుల అనుభవీలైన శక్తిశాలి ఆత్మలే సఫలతామూర్తులుగా అవ్వగలరు. ఎందుకంటే ఇప్పుడిక సర్వ ఆత్మలు సుఖశాంతుల
మాస్టర్ దాతలు ఎక్కడున్నారు అని వెతుకుతారు. కనుక ఎప్పుడైతే మీ వద్ద సర్వశక్తుల స్టాక్ ఉంటుందో అప్పుడే అందరినీ సంతుష్టం చేయగలరు. ఎలాగైతే విదేశంలో ఒకే స్టోర్ నుండి అన్ని వస్తువులు లభిస్తాయో అలా మీరు కూడా తయారవ్వాలి. అంతేకాని సహనశక్తి ఉంది, ఎదిరించే శక్తి లేదు అని అనరాదు. సర్వశక్తుల స్టాక్ ఉండాలి. అప్పుడే సఫలతామూర్తులుగా అవుతారు. స్లోగన్: మర్యాదలే బ్రాహ్మణ జీవితానికి అడుగులు. అడుగుపై అడుగు ఉంచటం అనగా గమ్యానికి సమీపంగా చేరటం. అవ్యక్త సూచన: సత్యత మరియు సభ్యతారూపీ కల్చర్ సొంతం చేసుకోండి. ఈ రోజుల్లో కొంతమంది మేము అసత్యాన్ని వినలేము, చూడలేము, అందుకే అసత్యాన్ని చూసినప్పుడు విన్నప్పుడు లోపల ఆవేశం వచ్చేస్తుంది అని ఒక విశేషమైన భాషను ఉపయోగిస్తారు. కానీ ఒకవేళ అది అసత్యమైనప్పటికీ ఆ అసత్యాన్ని చూసి మీకు ఆవేశం వస్తే ఆ ఆవేశం కూడా అసత్యమే కదా. అసత్యతను సమాప్తం చేసేందుకు స్వయంలో సత్యతా శక్తిని ధారణ చేయండి. అచ్చా. ఓం శాంతి.